ఈ వీడియోలో మనం స్కోప్ గురించి తెలుసుకుందాం. స్కోప్ అంటే ఏం కాదు, ఇక్కడ ఒక వేరియబుల్ ఒక ఫంక్షన్ లోపల ఎలా బిహేవ్ చేస్తుంది, బయట ఎలా బిహేవ్ చేస్తుంది, అంటే గ్లోబల్ స్కోప్ లో ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ స్కోప్ ని యూజ్ చేస్తాం. సో స్కోప్ అంటే ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి, ఒకటి గ్లోబల్ స్కోప్, ఇంకోటి లోకల్ స్కోప్ అని. సో గ్లోబల్ స్కోప్ ఎలా వర్క్ అవుతుంది, లోకల్ స్కోప్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడమే ఈ వీడియోలో చేద్దాం. సో మనం కంప్లీట్ గా ఈ స్కోప్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇక్కడ సమ్ నెంబర్ అని తీసుకుంటాను, ఓకేనా. ఇక్కడ నెంబర్ అని తీసుకుంటాను. నెంబర్ ఈక్వల్ టు సమ్ 10 అని ఇస్తున్నాను. సో ఎంటర్. తర్వాత నేను ఇక్కడ ఒక ఫంక్షన్ కూడా తీసుకుంటాను. ఈ ఫంక్షన్ కి ఇంక్రిమెంట్ అని ఇస్తున్నాను. ఇంక్రిమెంట్ అని ఇస్తున్నాను, ఓకేనా. ఇక్కడ నేను సమ్ డేటా, ఇక్కడ నేమ్ అని తీసుకున్నాను. నేమ్ ఈక్వల్ టు సమ్ జీరో. నేను ప్రింట్ కూడా ఇస్తున్నాను. ప్రింట్ నేమ్ అని ఇస్తున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఈ ఇంక్రిమెంట్ మెథడ్ ఉంది కదా, దీన్ని కాల్ చేస్తాను. ఇక్కడ ఇంక్రిమెంట్ తర్వాత నేను నెంబర్ని ప్రింట్ చేస్తాను. పైన నెంబర్ అని డిస్ప్లే చేశాను కదా, ఆ నెంబర్ని ప్రింట్ చేస్తాను. సేవ్ చేస్తాను. సో నేను ఇక్కడ రన్ చేస్తాను, చూడండి ఏం జరుగుతుందో. సో నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, జేఆ 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ జే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఫంక్షన్ నుంచి వస్తుంది. ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ఉంది కదా, దీని నుంచి మనం ఇంక్రిమెంట్ యూస్ చేస్తే ఆ వాల్యూ అనేది మనకు జే అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ నెంబర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది బయట మామూలు స్కోప్ లో నుంచి మనకి డిస్ప్లే అవుతుంది. నెంబర్ అనేది 10 అని డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు స్కోప్ అంటే ఏదో చూద్దాం. ఇక్కడ ఇంక్రిమెంట్ అని యూస్ చేస్తుంటే ఈ వాల్యూ డిస్ప్లే, ఇక్కడ పర్టికులర్ ప్రింట్ ఫంక్షన్ లో ఉన్న డేటా మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఈ లోకల్లో ఈ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసిన నేమ్ అనే వేరియబుల్ ఉంది కదా, దీన్ని నేను బయట ప్రింట్ చేయాలని ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి, ప్రింట్ నేమ్, ఓకేనా. నేను ఇక్కడ లోపల డిక్లేర్ చేసిన నేమ్ అనే వేరియబుల్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ సేవ్ చేశాను, ఎంటర్ప్రైజ్ చేసి. సో నాకేమొస్తుంది, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. సో ఇదే స్కోప్ అంటే. ఇక్కడ మీరు బయట డిక్లేర్ చేసిన నెంబర్ ని మనము ఈ ఫంక్షన్ లోపల యూస్ చేసుకోవచ్చు, బయట యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ నేమ్ అనే వేరియబుల్ ఉంది చూసారా, ఇది ఎక్కడ క్రియేట్ చేసామంటే ఈ ఫంక్షన్ లో క్రియేట్ చేసాం. సో ఈ ఫంక్షన్ లో క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఈ ఫంక్షన్ లో మాత్రమే ఆ వేరియబుల్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తాం అంటే ఈ ఫంక్షన్ లో నుంచి కాకుండా బయట ఎక్కడైనా మనం కాల్ చేస్తే ఆ వేరియబుల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండదు, అంటే స్టోర్ అయి ఉండదు. డేటా అనేది స్టోర్ చేసుకొని ఉండదు, ఆ వేరియబుల్ అనేది ఎంటీగా ఉంటుంది, ఓకేనా. ఇది స్కోప్ అంటే. ఇక్కడ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే ఆ ఫంక్షన్ లోపల మాత్రమే ఆ వేరియబుల్ ని యూస్ చేసుకోగలం, బయట ఎక్కడ మనం యూస్ చేసుకోలేం. కానీ ఇక్కడ నెంబర్ చూడండి, నెంబర్ అనేది గ్లోబల్ స్కోప్ అని చెప్పాను. సో దీనికి ఎందుకు గ్లోబల్ స్కోప్ అంటేనే నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇక్కడ నేమ్ ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, వర్కౌట్ అయింది. అలాగే నేను ఇక్కడ ప్రింట్ అని ఇచ్చి నెంబర్ ని కూడా ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ ప్రింట్ ఫంక్షన్ ని రిమూవ్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఇంక్రిమెంట్ అని ఇస్తే, సేవ్ చేసి రన్ చేస్తే నాకు ప్రింట్ నేమ్ అంటే జై కుమార్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ప్రింట్ నెంబర్ అంటే 10 డిస్ప్లే అవుతుంది. తర్వాత మనం ఇక్కడ ప్రింట్ అని ఇస్తున్నాం కదా, ఇది కూడా మనకి డిస్ప్లే అవుతుంది. సో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను, సో రన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి, జే అనేది డిస్ప్లే అయింది. ఈ ప్రింట్ ఫంక్షన్ లో జే అని ఇచ్చాం కాబట్టి అది జే అనేది డిస్ప్లే అయింది. తర్వాత ప్రింట్ లో ఏమి ఇచ్చాం, నెంబర్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ ఇచ్చిన దానికి అవుట్పుట్ నాకు ఇక్కడ 10 అని డిస్ప్లే అవుతుంది. సో తర్వాత నేను ఇక్కడ ప్రింట్ నెంబర్ అని ఇచ్చాను కదా, దాని వాల్యూ ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ డిక్లేర్ చేసిన నెంబర్ వేరియబుల్ ని ఒక ఫంక్షన్ లోపల కూడా యూస్ చేసుకోగలుగుతున్నాం. సో దీన్నే గ్లోబల్ స్కోప్ అంటారు. ఇక్కడ బయట ఎక్కడైనా డిక్లేర్ చేసిన వేరియబుల్ ని మనం ఫంక్షన్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది గ్లోబల్ గా, అంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఏవే కానీ ఫంక్షన్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఇంకో ఫంక్షన్ తీసుకొని ఇంకో ఫంక్షన్ లో కూడా ఈ నెంబర్ వేరియబుల్ ని యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫంక్షన్ బయట డిక్లేర్ చేసిన వేరియబుల్ కాబట్టి. ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్ అవుతుంది. సో ఈ లోకల్ వేరియబుల్స్ ఎప్పటి వరకు యాక్సెస్ ఉంటాయంటే ఆ ఫంక్షన్ లో మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఆ ఫంక్షన్ బయట మనం ఎక్కడైనా ప్రింట్ చేయాలని యూస్ చేస్తే, ఇందాకట్లాగా మనం ఇక్కడ ప్రింట్ చేస్తే అది మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఆ నేమ్ అనే వేరియబుల్ మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఎర్రర్ అంటే డిఫైన్ కాలేదని చూపిస్తుంది, ఓకేనా. అది దీనికి లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అంట. సో ఇక్కడ ఇంకొక సింపుల్ అంటే
చేంజ్ ఉంది ఇక్కడ చూడండి. మనం ఇక్కడ వేరే నేమ్ తీసుకున్నాం కాబట్టి ఓకే. ఇక్కడ మనం వేరే వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి మనకి అలా లోకల్ స్కోప్ అవన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు నేను సేమ్ వాల్యూ తీసుకుంటున్నాను, ఈ ప్రింట్ తీసేస్తున్నాను. ఇక్కడ నేను నెంబర్ అనేది తీసుకుంటున్నాను, నెంబర్ ఈక్వల్ టు 20 అని ఇస్తాను. సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను, అంటే ఇంక్రిమెంట్ ఇస్తున్నాను, ప్రింట్ నెంబర్ అని కూడా ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే నాకు అవుట్పుట్ సో నాకు ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది మనకు, ఈ నెంబర్ ని ప్రింట్ చేస్తుంది. ఈ ఇంక్రిమెంట్ ఫంక్షన్ లో ఉన్న ఈ నెంబర్ ని ప్రింట్ చేస్తుంది. ఏం నెంబర్ 20 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత నేను నెంబర్ ప్రింట్ నెంబర్ అని ఇస్తుంటే నాకు ఈ 20 అనే నెంబర్ ప్రింట్ కాకుండా 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ వేరియబుల్స్ నేమ్ ఇచ్చినా కూడా మనకి సేమ్ అలాగే ఇంతకు ముందు ఎలా డిస్ప్లే అయిందో అలాగే డిస్ప్లే అవుతుంది. ఎందుకు అంటే ఈ నెంబర్ అనే వేరియబుల్ ని మనం ఈ నెంబరే యాక్సెస్ చేసుకోవట్లేదు. ఇంతకు ముందు మనం ప్రింట్ చేసినప్పుడు ఏమైందంటే ఈ నెంబర్ గా తీసుకుంది, ఎందుకంటే ఇది గ్లోబల్ స్కోప్ కాబట్టి. కానీ ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు అంటే లోపల మీరు ఇదే నెంబర్ వేరే ఇదే నేమ్ తో, అంటే గ్లోబల్ స్కోప్ లో ఉన్న నేమ్ తోనే లోకల్ లో కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం తీసుకుంటుందంటే గ్లోబల్ స్కోప్ లో క్రియేట్ చేసిన నెంబర్ వేరియబుల్ ని తీసుకుంటుంది. సో దీన్ని ప్రింట్ చేస్తే మనకి వాల్యూ అనేది అదే నెంబరే డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసిన వాల్యూవే మనకి డిస్ప్లే అవుతుంది. ఇది సేమ్ వాల్యూ ఇచ్చినా కూడా ప్రియారిటీ ఫంక్షన్ కి ఎప్పుడు ఏది ఉంటుందంటే లోకల్ స్కోప్ వేరియబుల్ కి ప్రియారిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ లోకల్ వేరియబుల్ ని గ్లోబల్ స్కోప్ లోకి చేయాలంటే ఈ బయట ప్రింట్ చేసినా కూడా నాకు వాల్యూ 20 రావాలి అనుకుంటే మీరేం చేస్తారంటే గ్లోబల్ కీవర్డ్ యూస్ చేసి ఈ నెంబర్ వేరియబుల్ ని, ఈ పర్టికులర్ నెంబర్ వేరియబుల్ ని మనం గ్లోబల్ లైక్ చేంజ్, అంటే గ్లోబల్ వేరియబుల్ లైక్ చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ నేను నెంబర్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ డిఫైన్ చేసిన నెంబర్ ఉంది కదా, ఇది గ్లోబల్ స్కోప్ లోకి డిఫైన్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ సేవ్ చేస్తాను, ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు వాల్యూ చూడండి, నాకు 20 డిస్ప్లే అయింది. ఎందుకు, ఈ ఇంక్రిమెంట్ ఫంక్షన్ లో మనం నెంబర్ ప్రింట్ చేస్తున్నాం, అది 20 అని డిస్ప్లే అయింది. తర్వాత నేను ప్రింట్ ఫంక్షన్ యూస్ చేసి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, అప్పుడు నాకు ఏమైంది 20 డిస్ప్లే అయింది. ఓకేనా, ఇలా మనం ఒక వేరియబుల్ ని గ్లోబల్ అంటే లోకల్ గా క్రియేట్ చేసిన వేరియబుల్ ని కూడా మనం గ్లోబల్ గా చేంజ్ చేయడానికి గ్లోబల్ కీవర్డ్ యూస్ చేసి మనం ఏదైతే వేరియబుల్ ని గ్లోబల్ గా చేయాలనుకుంటున్నామో ఆ గ్లోబల్ అనేది ఆ వేరియబుల్ నేమ్ అనేది మనం పాస్ చేస్తాం. ఓకేనా, ఇది గ్లోబల్ స్కోప్ లో చేంజ్ చేయడం. ఇంకొక కాన్సెప్ట్ ఉంది, దాన్నే నాన్ లోకల్ అంటారు. ఈ నాన్ లోకల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ లోకల్ వేరియబుల్ తీసేసింది, ఇక్కడ కూడా నెంబర్ కాకుండా నేమ్ తీసుకుంటాం. నేమ్ జయ కుమార్. సో నేను ఇక్కడ ఈ ప్రింట్ ఫంక్షన్ ని రిమూవ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఇంకో ఫంక్షన్ ని డిఫైన్ చేస్తున్నాను, ఇన్నర్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. ఓకేనా, ఈ ఇన్నర్ ఫంక్షన్ లో నేను ప్రింట్ చేస్తున్నాను, సారీ ప్రింట్ కాదు, ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. నేమ్ ఇక్కడ నేను అశోక్ అని ఇస్తాను. ఓకేనా, సో నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. సరే ప్రింట్ అవసరం లేదు, మనం ఏం చేద్దామంటే ఈ ఇన్నర్ వేరియబుల్లో మనం డేటాని చెక్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఆ ఇన్నర్ ని కాల్ చేద్దాం, ఇన్నర్ ని కాల్ చేస్తాం. సో కాల్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ ఇన్నర్ ఫంక్షన్ లో ఉన్న నేమ్ వేరియబుల్ అనేది మనకి గ్లోబల్ స్కోప్ లోకి వస్తుంది, అంటే రిటర్న్ చేస్తున్నాం ఈ నేమ్ వేరియబుల్ ని. నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను, నేను ఇక్కడ నేమ్ అనేది ప్రింట్ చేస్తాను, సేవ్ చేస్తాను. ఓకేనా, సో నేను ఇప్పుడు రన్ చేస్తే సో నాకు ఏమని చూపిస్తుంది, జయ్ కుమార్ 10 అని చూపిస్తుంది. ఇక్కడ మనం నేమ్ వేరియబుల్ యూజ్ చేస్తే మనకి అశోక్ అనేది రావాలి కదా. ఓకే, అశోక్ అనేది రావాలి కదా, ఇక్కడ కూడా రావట్లేదు. ఎందుకు పర్టికులర్ గా రావట్లేదు అంటే ఈ నేమ్ అనే వేరియబుల్ కూడా ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్ లోపల మనం డిఫైన్ చేస్తున్నాం. సో ఇది కూడా ఈ లోకల్ స్కోప్ లోకే ఉంటుంది అనమాట, ఈ ఇన్నర్ ఫంక్షన్ యొక్క లోకల్ స్కోప్ లో ఉంటుంది. సో దీన్ని మనం బయట అంటే ఈ ఇంక్రిమెంట్ ఫంక్షన్ స్కోప్ లో యూస్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే దీనికి ఈ ఇన్నర్ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ కి మనం నాన్ లోకల్ అనే కీవర్డ్ ఇస్తాం, నాన్ లోకల్ నేమ్ అని ఇస్తాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే
ఈ అవుటర్ ఫంక్షన్ ఇంక్రిమెంట్ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఇంక్రిమెంట్ ఫంక్షన్ లో ఉన్న నేమ్ వేరియబుల్ కి అసైన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఇన్నర్ ఫంక్షన్ లో డిఫైన్ చేసిన వేరియబుల్ ని ఇంక్రిమెంట్ ఫంక్షన్ కి గ్లోబల్ స్కోప్ లైక్ కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ నేను నేమ్ కి అశోక్ అని ఇచ్చాను కదా, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకు నేమ్ అనేది అశోక్ కింద కన్వర్ట్ అయ్యి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము నాన్ లోకల్ లైక్ చేసాం. నాన్ లోకల్ అంటే ఏం లేదు, ఇన్నర్ ఫంక్షన్ లో ఉన్న అంటే ఒక ఫంక్షన్ లోపల మనం ఇన్నర్ ఫంక్షన్ తీసుకుంటాం కదా, ఆ ఇన్నర్ ఫంక్షన్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ ఆ ఇన్నర్ ఫంక్షన్ లోకల్ స్కోప్ లోనే ఉంటుంది. దాన్ని మనం అవుటర్ ఫంక్షన్ లో స్కోప్ లోకి తీసుకెళ్ళడానికి నాన్ లోకల్ అనేది యూజ్ చేస్తాం. ఇందాక మనం ప్రింట్ చేస్తే జయకుమార్ అని మాత్రమే డిస్ప్లే అయింది. ఇక్కడ చూడండి జయకుమార్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం ఈ నేమ్ అనే వేరియబుల్ ని నాన్ లోకల్ కింద కన్వర్ట్ చేస్తాం. సో అంటే అవుటర్ స్కోప్ లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనకి నేమ్ అనే వేరియబుల్ జయకుమార్ కాదు, ఈ ఇక్కడ చేంజ్ చేస్తున్నాం అనే నేమ్ అనేది అశోక్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో నేను ఇక్కడ సేవ్ చేశాను, అలాగే రన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి అశోక్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందాక మనకి జై కుమార్ అనేది డిస్ప్లే అయింది, ఇప్పుడు అశోక్ అనేది డిస్ప్లే అయింది. ఒకవేళ మీరు ఈ నాన్ లోకల్ అనేది తీసేస్తే, సేవ్ చేస్తే నాకు జై కుమార్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి జై కుమార్ అనేది డిస్ప్లే. ఇలా వాల్యూస్ మనం స్కోప్ లో నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మామూలుగా మనం ఒక ఫంక్షన్ లోపల వేరియబుల్ ని డిక్లేర్ చేసిన వేరియబుల్ ని గ్లోబల్ స్కోప్ లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే మనం గ్లోబల్ అని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ లోపల, ఏదైనా ఇన్నర్ ఫంక్షన్ లోపల మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ ని అవుటర్ ఫంక్షన్ కి మనం పంపించాలి అనుకుంటే దానికి మనం యూజ్ చేసేదే నాన్ లోకల్ అని యూజ్ చేస్తాం. సో ఈ రెండు మనకి డిఫరెంట్ గా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. మీరు ప్రాక్టీస్ చేసేంత వరకు మాత్రమే అవి కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. వన్స్ మీరు ప్రాక్టీస్ చేశారు అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా. ఈ స్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు ఈ స్కోప్ వేరియబుల్స్ క్లారిటీ లేకనే మనకి అప్లికేషన్స్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో డేటా అనేది మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ స్కోప్ అనేది కంప్లీట్ గా లేకపోతే, కంప్లీట్ నాలెడ్జ్ లేకపోతే ఈ స్కోప్ గురించి మీరు కంపల్సరిగా మీరు రాసే ప్రతి కోడ్లోనూ బగ్స్ అనేది రైజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా. సో ఈ బగ్స్ అనేది రైజ్ అవ్వకూడదు, మెమరీ ఇష్యూస్ రాకూడదు అనుకుంటే ఈ స్కోప్ కాన్సెప్ట్ ని మీరు కంప్లీట్ గా నేర్చుకోవాలి. సో ఇది సింపుల్ గా స్కోప్ యూస్ చేసే విధానం. ఓకేనా. ఇప్పుడు ఈ నేమ్ వేరియబుల్ ని కూడా మనం కావాలనుకుంటే గ్లోబల్ స్కోప్ లైక్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సింపుల్ గా గ్లోబల్ సో ఇక్కడ నాన్ లోకల్ అని ఇచ్చాం, వేరియబుల్ ఏం పాస్ చేయలేదు, ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ పాస్ చేసాం. సేవ్. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు? మనం ఇక్కడ నేమ్ వేరియబుల్ ని గ్లోబల్ కింద పాస్ చేస్తున్నాం. సో మనం గ్లోబల్ కింద పాస్ చేస్తున్నప్పుడు నాన్ లోకల్ అనేది పాస్ చేయకూడదు. ఓకేనా. అందుకు మనకి ఎర్రర్ వస్తుంది. సో మనం ఇక్కడ పాస్ చేయకూడదు. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఈ స్కోప్ పెద్దదేం కాన్సెప్ట్ ఏం కాదు. ఇక్కడ గ్లోబల్ స్కోప్ లోకి యూజ్ చేస్తున్నాం అంటే మనం బయట ఎక్కడ వాడుకోవచ్చు, ప్లస్ ఈ ఇన్నర్ ఫంక్షన్ లో కూడా దాని వాల్యూని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ కూడా మీరు ఏదైనా చేంజ్ చేసుకున్నా ఆ చేంజెస్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను, ఇక్కడ రన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి జయకుమార్ అనేది డిస్ప్లే అవుతుంది, అశోక్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకంటే గ్లోబల్ స్కోప్ లోకి చేంజ్ చేసినప్పుడు ఈ ఈ పర్టికులర్ స్కోప్ లో ఉన్న వేరియబుల్ మాత్రమే మనకి తీసుకుంటుంది. ఇక్కడ మనకి అది చేంజ్ అవ్వట్లేదు. ఓకేనా. ఈ చేంజెస్ మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఈ వేరియబుల్ నేమ్ ని మనం చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. ఒకే స్కోప్ లో మన గ్లోబల్, ఇన్నర్, నాన్ లోకల్ రెండు ఉండకూడదు అనమాట. అందుకు మనకి ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ దీస్ వీడియోస్. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్.